అని మనం ఒక ఆలోచన వస్తుందండి. సో, ఒక కథ అన్నాను కదా! ఆ కథ ముందు చెప్తాను. ఒక తాతగారు కొండపైన ఇందులో చాలామందికి ఈ కథ గురించి తెలిసే ఉంటుంది. ఒక తాతగారు ఏంటంటే కొండ మీద ఎక్కడో ఆయన చిన్న హట్టేసుకొని ఆయన అక్కడ ఉంటుంటారు. ఆయనకి ఒక మనవడు వాడికి తాతగంటే చాలా ప్రాణం. అందు గురించని ఎక్కువగా తాతతోనే ఉంటూ ఉంటాడు. తాతతో ఉన్నప్పుడు తాతగారేంటంటే భగవద్గీత ఆయన రోజు చదువుతూనే ఉంటారు. తాత ఏం చేస్తే వాడు దానికి క్యాపీ కాటన్ వాడిని అలాగా వాళ్ళ తాతగారిని నకలు చేస్తూ ఉంటాడనమాట. కాపీ చేస్తూ ఉంటాడు. తాతగారు భగవద్గీతతో వాడికి చదవడం, రాయడం వచ్చు. వాడు పుస్తకం తీసుకొని చక్కగా చదివేయడం, రాయడం కూడా చేసాడు. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత, తాత నువ్వు ఇవన్నీ చదువుతున్నావు కదా! నీకు ఏమిటి ఇందులో నాకైతే ఏమీ అర్థం అవటం లేదు. నేను ఈ భగవద్గీత నేనెందుకు చదవాలి అని అడిగాడు. అడిగేటప్పటికి తాతగారు ఏం చేశారంటే, ఒరేయ్ నేను నీకు ఒక విషయం చెప్తాను. దీని గురించి అర్థాలు ఇవన్నీ తర్వాత నేర్చుకుందువు కానీ నేను అర్థాలు తెలుసుకొని చదువుతున్నాను. నువ్వు అర్థాలకు తెలియకపోయినా నువ్వు చదువుతున్నావు. అప్పుడు నీకేమిటి లాభం అని అనేటట్టయితే దానికి ఒక చిన్న విషయం చెప్తాను. ముందు నాకు ఒక చిన్న పని చేసి పెట్టు. బొగ్గులన్నీ వేసుకోవడానికి ఒక చిన్న తట్ట లాంటిది ఉంటుందండి, బాస్కెట్ లాంటిది. అందులోని బొగ్గులన్నీ ఉన్నాయి. ఆయన అవన్నీ కూడా పక్కన పడేసి, ఒరేయ్ కిందకెళ్ళి నీళ్ళు అక్కడ ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ ఒకటి ఉన్నదనమాట. చిన్న కాలువలాగా మంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా నీళ్ళు అందులోంచి అలా తెచ్చుకుంటుంటారు. ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్, నేచర్లోంచి వచ్చినటువంటి వాటర్. సరే నువ్వు కిందకెళ్ళండి, మరీ ఎత్తు కాదు కొండ, కాకపోతే కొంచెం ఎత్తు. నీకు అతనికి ఆ బాబుకి ఈ తట్ట ఇచ్చి బాస్కెట్ కిందకెళ్ళి నీళ్ళు పట్టుకుని రారా అన్న. వాడు కిందకెళ్ళాడు, నీళ్ళు పట్టుకుని వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి ఏంటంటే అది బాస్కెట్ అంటే ఇప్పుడు తట్టతో చేసే ఉంటాయి చూడండి, నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. అలా పైకి వెళ్ళిపోయేటప్పటికి వాటర్ లేదు దాంట్లోని. మళ్ళీ ఏం చేశాడు, ఒరే నువ్వు మళ్ళీ ఇంకోసారి పట్టుకుని రాను. అలాగ 2-3 సార్లు అయినా, తాత నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, ఇది కుదరదు అని అన్నాడు. ఓకే, అలానే కాదురా, నువ్వు సరిగ్గా పట్టు అన్న. మళ్ళీ వెళ్ళాడు, కింద నుంచి వచ్చాడు. ఇంకా అయిపోయిన తర్వాత, తాత దిస్ ఈజ్ నథింగ్ డూయింగ్, నేనైతే చెయ్యను అని. సరే ఇలా దగ్గర కూర్చోబెట్టి, నువ్వు ఫస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు బుట్ట ఎలాగున్నదిరా అన్న. నల్లగా ఉంది అని. ఇప్పుడు ఎలాగున్నదిరా అంటే తెల్లగా అయ్యింది. అంటే నువ్వు బుట్టని కడగలేదు, కానీ కిందకు ఊరికే వెళ్ళి నీళ్లు పట్టుకొని పైకి వచ్చావు. దానివల్ల ఏమైంది, దాని మట్టుకు అదే క్లీన్ అయ్యింది. అలా